గాయ్స్ కనుమ రోజు కక్కలు తినేస్తున్నారు. బాబాయ్ ఏం చేశారు ఇప్పుడు వరకు? కోస తిన్నాను. కోస పొడిసింది, తింటే పంటిలోకి దూరింది. నీతో ట్రై చేస్తున్నాను. దీని గోళకి పడేస్తాను. నేను ఎగ్జైట్మెంట్ కి అశోక్ కొడుకు, అశోక్ తమ్ముడు. ఎవరింటికి వెళ్ళినా అందరూ నాటుకోడి ఫుల్గా ఇంకా తినేయడమే. ఇంకా మా అమ్మమ్మ అయితే మంచిగా తినిపిస్తుంది మనకి. ఫుల్గా తినేసి ఇంకా తిరగడమే ఊరు. మా అమ్మమ్మ తినిపిస్తా అంటది, తినిపిస్తే మూతంతా చేస్తుంది. అందుకే నేను తిన్ను సరిగ్గా. రేగుపలు కోసుకుందామా? ಗಂಗಾ ಚಂದ್ರಮುಖಿಯ ಮಾರ್ನದಿನ ಉಣಂದೆ ಅವಳ ಸುಗಂಧನಕ್ಕೆ ಕೊಂಡು ಬರುತ್ತಾ. బిర్యానీ తినాలంటే 2 days వెయిట్ చేయాలి. ఎందుకంటే భోగి రోజు, సంక్రాంతి రోజు ఇంకా అన్ని వెజిటేబుల్ కర్రీసే కదా. ఇంకా 2 రోజులు భోజనం చేయాలంటే నాకు బాధ వచ్చేస్తుంది. ఇంకా ఫుడ్ దగ్గరికే వెళ్ళాం, మనం దూరంగా ఉంటాము. ఇంకా పందాల్లో పొడిచినవన్నీ ఇంకా కనుమ రోజు వండుకుంటాము ఫుల్గా. కనుమకి నాటుకోడి ఫ్రై వాళ్ళే తినేసారు, నాకు ఉంచలేదు. అలానే ఏడుస్తుంటే తర్వాత రోజు వండింది మా మమ్మీ నా కోసం. పండుగ రోజుల్లో మాత్రం మా ఊరి నుంచి అసలు కదలేదులే. ఎందుకంటే మా ఊర్లో కొంచెం ట్రెడిషనల్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు. వేరే ఊరి నుంచి కూడా మా ఇంటికి వస్తూ ఉంటారు మా చుట్టాలంతా. ఇంకా పండగ అయిపోయిన తర్వాత వెళ్తాం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. మా అత్త దగ్గరే ఉండాలంట. మావయ్య బయటకు వెళ్ళిపోతున్నారని చెప్పి కీ మెడలేసుకున్నారు. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఏ చిన్న పని చేసినా చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి. ఎందుకంటే మళ్ళీ పండగ అయిన తర్వాత ఎవరి పనిలో వాళ్ళు ఇంకా బిజీ. ఒకరు స్టడీ అని, ఒకరు జాబ్ అని, ఒకరు ఇంటి పని అని. మా అశోక్ని స్కూటీ నేర్పించమంటే ఆ చివరి వరకు తీసుకెళ్లి దింపేసి వచ్చాడు నన్ను. నడుచుకుంటూ వచ్చాను నేను. మళ్ళీ ఇంకా క్యాంప్ పట్టుకొని అలా పొలం దగ్గరికి వెళ్ళిపోయాము ఫొటోస్ తీసుకుందామని. చాలా మంచిగా వచ్చాయి. అన్నయ్య కూడా చాలా బాగా తీస్తారు ఫొటోస్. ఇంకా మొత్తం మా గ్యాంగ్ అంతా దిగిపోయాము ఇక్కడికి. చాలా మంది అంటూ ఉంటారు మమ్మల్ని ఇంక సాయంత్రానికి స్టేటస్లో స్టోరీస్లో వచ్చేస్తాయని. వాళ్ళకి ఏం తెలుసు ఎన్ని ఇయర్స్ అయినా ఇవే మెమొరబుల్గా ఉంటాయని. కానీ మా ఫ్యామిలీ అయితే అలా కాదులేండి, చాలా సపోర్ట్ చేస్తారు మాకు మంచిగా ఫొటోస్ తీసుకుందామని. అలా పొలంలో ఒక 2 వీడియోస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. మా పిన్ని మా బాబాయ్ని చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది నాకు, అంత బాగా ఉంటారు. ప్రతి ఫ్యామిలీలో ఇలా నవ్వించే వాళ్ళు ఒకలానే ఉంటారు. నాకు మా ఊర్లో డ్యాన్స్ వేసే వరకు తెలియలేదు. మా కాలేజ్లోనే బెటర్ అని చెప్పి, కాలేజ్లో అయితే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో మేనేజ్ చేసేవాళ్ళు. అందరూ అనుకుంటూ ఉంటారు ఈ అమ్మాయి ఎంతలా డ్యాన్స్ చేసినా స్టేజ్ ఎక్కి వీళ్ళ డాడీ ఏమనరా లేదా అన్న పట్టించుకోదా అని చెప్పి. యాక్చువల్లీ మా డాడీ నన్ను ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎవరితో వేస్తున్నావు, నువ్వు మావితోనే కదా, ఎందుకు సిగ్గు అని చెప్పి. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు వేస్తారు అని. నేను అనుకుంటాను ప్రతి ఒక్కరికి నాలాంటి డాడీ మమ్మీ ఉంటే బాగుండేది అని చెప్పి. చాలా మంది రిస్ట్రిక్షన్తో కంట్రోల్ చేస్తుంటారు, కానీ మా ఇంట్లో మంచి ఫ్రీడమ్ ఇస్తుంటారు నాకు. ఫుల్ వీడియో మన ఛానల్లోనే పెట్టా, చూసేయండి. సరే నేను ఓటు వేయమంటే ప్రవీణకి వేస్తాను. ప్రవీణ కనుక సపోర్ట్ ఇవ్వకపోతే సత్యబాబు